ఫ్రెండ్స్, మీరు 14,000 to 18,000 ప్రైస్ సెగ్మెంట్లో ఒక మొబైల్ తీసుకోవాలనుకుంటున్నట్లయితే మీకోసం నేను ఇప్పుడు వివో ఆగస్ట్ మంత్లో లాంచ్ చేసిన వివో Z1 ప్రోని రీసెంట్గా రియల్మీ లాంచ్ చేసిన రియల్మీ 5 ప్రోతో స్పెసిఫికేషన్ వైజ్గా కంపారిజన్ చేయబోతున్నాను. ఒకవేళ మీరు ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ 2 మొబైల్స్లోంచి ఏ మొబైల్ తీసుకోవాలని మీరు అనుకుంటున్నట్లయితే ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే నేను ఈ వీడియోలో ఈ 2 మొబైల్స్ని స్పెసిఫికేషన్ వైజ్గా కంపారిజన్ చేసి ఫైనల్గా ఈ 2 మొబైల్స్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ని మీకు ప్రజెంట్ చేయబోతున్నాను. దీంతో ఈ 2 మొబైల్స్లో ఏది తీసుకోవాలో మీరే డిసైడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను చేస్తున్న లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీ మొబైల్కి రావడం జరుగుతుంది. హలో ఫ్రెండ్స్, నా పేరు నాగేంద్ర స్వామి. మీరు చూస్తున్నారు టెక్స్పైరో ఛానల్. ముందుగా బిల్డ్ క్వాలిటీ పరంగా చూస్తే ఈ 2 మొబైల్స్ కూడా పాలికార్బోనేట్ బాడీతోనే బిల్డ్ చేయబడ్డాయి. అయితే రియల్మీ 5 ప్రో డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో ప్రొటెక్ట్ చేయబడింది, కానీ వివో Z1 ప్రో డిస్ప్లే మాత్రం కార్నింగ్ గొరిల్లా గ్లాస్తో ప్రొటెక్ట్ చేయబడలేదు. కేవలం స్క్రాచ్ రెసిస్టెన్స్ కోసం 2.5D కర్వ్డ్ గ్లాస్తో మాత్రమే ప్రొటెక్ట్ చేయబడింది. సో బిల్డ్ క్వాలిటీ పరంగా వివో Z1 ప్రో కంటే కూడా రియల్మీ 5 ప్రో కాస్త బెటర్గా ఉందని చెప్పొచ్చు. ఇక డిజైన్ పరంగా చూసినట్లయితే రియల్మీ 5 ప్రో డిస్ప్లేలో వాటర్ డ్రాప్ నాచ్ ఉంది. వివో Z1 ప్రోలో పంచ్ హోల్ డిస్ప్లే ఉంది. రియల్మీ 5 ప్రోలో రేర్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంటే వివో Z1 ప్రోలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సో పంచ్ హోల్ డిస్ప్లే కావాలంటే వివో Z1 ప్రో, అలా కాకుండా రేర్ క్వాడ్ కెమెరా సెటప్ కావాలంటే మీరు రియల్మీ 5 ప్రోని సెలెక్ట్ చేసుకోవచ్చు. రెండిట్లో ఏది బెటర్ అని నేను చెప్పట్లేదు, అది మీ ఇష్టాన్ని తగ్గట్టుగా మీరే సెలెక్ట్ చేసుకోండి. ఇక థిక్నెస్ అండ్ వెయిట్ చూసినట్లయితే రియల్మీ 5 ప్రో 8.9mm థిక్నెస్తో 184 గ్రామ్ వెయిట్గా ఉంది. అదే వివో Z1 ప్రో 8.85mm థిక్నెస్తో 201 గ్రామ్గా ఉంది. ఎందుకంటే వివో Z1 ప్రోలో 5000 mAh బ్యాటరీ ఉంది, రియల్మీ 5 ప్రోలో 4035 mAh బ్యాటరీ ఉంది. సో వెయిట్ తక్కువ కావాలంటే మీరు రియల్మీ 5 ప్రోని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే ఈ 2 మొబైల్స్ కూడా ఫుల్ హెచ్డీ ప్లస్ IPS LCD డిస్ప్లేతో వస్తున్నాయి. రియల్మీ 5 ప్రోలో 6.3 ఇంచ్ డిస్ప్లే ఉండగా వివో Z1 ప్రోలో 6.53 ఇంచ్ డిస్ప్లే ఉంది. ఈ 2 మొబైల్స్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేసే కాబట్టి 1080x2340 పిక్సెల్ రెజల్యూషన్ ఉంది. అయితే రియల్మీ 5 ప్రోలో పిక్సెల్ డెన్సిటీ 409 ppiగా ఉండగా ఇది వివో Z1 ప్రోలో 395 ppiగా ఉంది. ఈ రెండిట్లో వివో Z1 ప్రో డిస్ప్లే కాస్త పెద్దదిగా ఉన్నప్పటికీ పిక్సెల్ డెన్సిటీ పరంగా రియల్మీ 5 ప్రో పిక్చర్ కాస్త షార్ప్గా ఉండే ఛాన్స్ ఉంది. ఇక పెర్ఫార్మెన్స్ పరంగా ఈ 2 మొబైల్స్ కూడా కంప్లీట్గా సేమ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ 2 మొబైల్స్లో కూడా సేమ్ ప్రాసెసర్ యూజ్ చేశారు కాబట్టి. వీటిలో Qualcomm Snapdragon 712 Octa-core ప్రాసెసర్ని యూజ్ చేశారు. ఇది 10 నానోమీటర్ టెక్నాలజీపై బిల్డ్ అయింది. దీని క్లాక్ స్పీడ్ 2.3 GHz. ఇందులో Adreno 616 GPU యూజ్ చేశారు. ఇది మిడ్ రేంజ్ సెగ్మెంట్లో గేమింగ్కి మంచి ప్రాసెసర్గా చెప్పొచ్చు. ఇది పబ్జీ లాంటి హెవీ గేమ్ని కూడా చాలా స్మూత్గా హ్యాండిల్ చేస్తుంది. సో పెర్ఫార్మెన్స్ పరంగా ఈ 2 మొబైల్స్ కూడా సేమ్ అనే చెప్పాలి. ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చినట్లయితే రియల్మీ 5 ప్రో 4GB 64GB 6GB 64GB 8GB 128GB ఇలా 3 వేరియంట్స్గా లాంచ్ అయింది. ఇక వివో Z1 ప్రో చూస్తే ఇది 4GB 64GB 6GB 64GB అండ్ 6GB 128GB ఇలా 3 వేరియంట్స్గా లాంచ్ అయింది. ఈ 2 మొబైల్స్లో కూడా మనం ఇంటర్నల్ మెమొరీని microSD ద్వారా 256GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇందుకోసం వీళ్ళు డెడికేటెడ్ కార్డ్స్ లాని ప్రొవైడ్ చేశారు. అయితే వివో Z1 ప్రో 4GB 6GB ర్యామ్ వేరియంట్గా ఉండగా రియల్మీ 5 ప్రో 4GB 6GB 8GB ర్యామ్ వేరియంట్గా ఉంది. సో పెర్ఫార్మెన్స్ అండ్ మల్టీ టాస్కింగ్ పరంగా చూస్తే వివో Z1 ప్రో కంటే కూడా రియల్మీ 5 ప్రో కాస్త బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే రియల్మీ 5 ప్రోలో రేర్ క్వాడ్ కెమెరా సెటప్ ఇచ్చారు. ఇందులో మెయిన్ సెన్సార్ వచ్చేసి 48 మెగాపిక్సెల్ Sony IMX 586 ఇమేజ్ సెన్సార్. దీని అపర్చర్ f1.79 అండ్ 8 మెగాపిక్సెల్ 119 అల్ట్రావైడ్ యాంగిల్ సెన్సార్. దీని అపర్చర్ f2.25. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్. దీని అపర్చర్ f2.4. ఇది బోకే షాట్స్కి యూజ్ అవుతుంది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్. దీని అపర్చర్ f2.4. దీంతో 4 సెంటీమీటర్ డిస్టెన్స్లో కూడా ఫొటోస్ని తీయొచ్చు. ఇక వివో Z1 ప్రో రేర్ కెమెరా చూస్తే ఇది ట్రిపుల్ కెమెరాతో వస్తుంది. ఇందులో 16 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ ఇచ్చారు. దీని అపర్చర్ f1.78 అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. దీని అపర్చర్ f2.2 అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఇచ్చారు. దీని అపర్చర్ f2.4. రెండిట్లోనూ 4K వీడియో రికార్డింగ్ ఇచ్చారు. ఇక ఫ్రంట్ కెమెరా చూస్తే రియల్మీ 5 ప్రో ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ Sony IMX 471 ఇమేజ్ సెన్సార్తో ఉంది. దీని అపర్చర్ f2.0. ఇక వివో Z1 ప్రోలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్ ఇచ్చారు. దీని అపర్చర్ f2.0. ఈ రెండిట్లోనూ కెమెరా బాగుందని చెప్పాలి. అయితే
రేర్ క్వాడ్ కెమెరా సెటప్ కావాలనుకునే వాళ్ళు రియల్మీ 5 ప్రోని తీసుకోవచ్చు. అలా కాకుండా ఫ్రంట్ సెల్ఫీ కెమెరా చాలా బాగుండాలనుకునే వాళ్ళు వివో Z1 ప్రోని తీసుకోవచ్చు. ఇక ఓఎస్ విషయానికి వచ్చినట్లయితే ఈ 2 మొబైల్స్ కూడా ఆండ్రాయిడ్ 9 పైతోనే రన్ అవుతున్నాయి. ఇక బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే రియల్మీ 5 ప్రోలో 4035 mAh బ్యాటరీ ఇచ్చారు. దీనికి 20 వాట్ VOOC 3.0 ఛార్జర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతో బ్యాటరీ 0 to 100% గంటన్నరలో ఛార్జ్ అవుతుంది. దీనికి టైప్ సి పోర్ట్ని ప్రొవైడ్ చేశారు. ఇక వివో Z1 ప్రోలో 5000 mAh బ్యాటరీ ఇచ్చారు. దీనికి 18 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని ప్రొవైడ్ చేశారు. దీంతో బ్యాటరీ 0 to 100% 2.5 గంటలో ఛార్జ్ అవుతుంది. దీంట్లో మైక్రోఎస్బీని ప్రొవైడ్ చేశారు. ఒకవేళ మీకు బ్యాటరీ బ్యాకప్ ఎక్కువగా కావాలన్నా లేదా ఎక్కువసేపు ఛార్జింగ్ పెట్టుకునే టైం మీకు ఉండేటట్టయితే మీరు వివో Z1 ప్రోని కన్సిడర్ చేయొచ్చు. లేదా మీకు 2.5 hours ఛార్జ్ చేసే టైం లేకున్నట్లయితే మీరు రియల్మీ 5 ప్రోని తీసుకోవచ్చు. ఈ రెండిట్లోనూ రేర్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 3.5mm జాక్, డ్యూయల్ 4G VLT సపోర్ట్, ఫేస్ అన్లాక్ ఈ ఫీచర్స్ ఉన్నాయి. ఇక ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే రియల్మీ 5 ప్రో 4GB 64GB ప్రైస్ వచ్చేసి 14,000 గాను, అండ్ 6GB 64GB వేరియంట్ ప్రైస్ వచ్చేసి 15,000 గాను, అండ్ 8GB 128GB వేరియంట్ ప్రైస్ వచ్చేసి 17,000 గా ఉంది. ఇది సెప్టెంబర్ 4th నుండి ఫ్లిప్కార్ట్లో సేల్లోకి వస్తుంది. ఇక వివో Z1 ప్రో ప్రైస్ చూసినట్లయితే 4GB 64GB వేరియంట్ ప్రైస్ వచ్చేసి 15,000 గాను, 6GB 64GB వేరియంట్ ప్రైస్ వచ్చేసి 17,000 గాను, అండ్ 6GB 128GB వేరియంట్ ప్రైస్ వచ్చేసి 18,000 గా ఉంది. ఇక ప్రైస్ పరంగా చూసినట్లయితే వివో Z1 ప్రో కంటే కూడా రియల్మీ 5 ప్రో కాస్త బెటర్గా ఉందని చెప్పవచ్చు. అలాగే ఇందులో 8GB ర్యామ్ వేరియంట్ కూడా ఉంది. ఇక ఫైనల్గా ఈ రెండు మొబైల్స్లో ప్రోస్ అండ్ కాన్స్ చూద్దాం. ముందుగా నేను ప్రోస్ చెప్పిన తర్వాత కాన్స్ చెప్తాను. వీటిని బట్టి మీరు ఈ రెండు మొబైల్స్లోని ప్లస్ అండ్ మైనస్లు ఏంటో చూసి ఇందులోంచి ఒక మొబైల్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ముందుగా రియల్మీ 5 ప్రో ప్రోస్ చూస్తే దీని గేమింగ్ పెర్ఫార్మెన్స్ బెటర్గా ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంది. రేర్ 48 మెగాపిక్సెల్ ఇమేజ్ సెన్సార్తో క్వాడ్ కెమెరా ఉంది. ఇందులో 8GB ర్యామ్ వేరియంట్ కూడా ఉంది. డెడికేటెడ్ కార్డ్ స్లాట్ ఉంది. 20 వాట్ VOOC 3.0 ఛార్జర్ని ప్రొవైడ్ చేశారు. వైడ్ వైన్ L1 సపోర్ట్ ఉంది. USB టైప్ సి పోర్ట్ ఉంది. ఇక వివో Z1 ప్రో ప్రోస్ చూస్తే దీని గేమింగ్ పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. పంచ్ హోల్ డిస్ప్లే ఇచ్చారు. డెడికేటెడ్ కార్డ్ స్లాట్, 5000 mAh బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని ప్రొవైడ్ చేశారు. వైడ్ వైన్ L1 సపోర్ట్ ఉంది. ఇక కాన్స్ చూస్తే రియల్మీ 5 ప్రోలో నోటిఫికేషన్ LED లేదు. అలాగే ఓఎస్ని ఇంకాస్త ఇంప్రూవ్ చేస్తే బాగుండేది. ఇక వివో Z1 ప్రోలో కాన్స్ చూస్తే నోటిఫికేషన్ LED లేదు, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ లేదు, టైప్ సి పోర్ట్ లేదు, 200 గ్రామ్ దాకా వెయిట్ ఉంది. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు 14,000 to 18,000 ప్రైస్ సెగ్మెంట్లో ఈ 2 మొబైల్స్లో ఒక మొబైల్ మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నట్లయితే ఈ ప్రోస్ అండ్ కాన్స్ని చెక్ చేసి మీరు ఒక మొబైల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది రియల్మీ 5 ప్రో అండ్ వివో Z1 ప్రో మధ్య స్పెసిఫికేషన్ వైజ్ కంపారిజన్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు మన ఛానల్ ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఫాలో కావచ్చు. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. కీప్ స్మైలింగ్. జై హింద్.